హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ప్రెగ్నెన్సీ జర్నీలో ఇది ఎపిసోడ్ 7 అనమాట. ఈ ఎపిసోడ్లో మనం మన ప్రెగ్నెన్సీ టైంలో మన బయట కనిపించే లక్షణాలు బట్టి మన కడుపులో ఉన్నది బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ అనేది అయితే తెలుసుకుందాము. ఇది 90% షూర్ అనేది చెప్పను, ఎందుకంటే ఇది కేవలం మన బాడీలో ఉండే హార్మోన్స్ని బట్టి అయితే ఉంటాయి అనమాట. ఈ బయటకు కనిపించే ఏవి సిమ్టమ్స్ అయినా కూడా ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉండొచ్చు. ఇంకా నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు షేర్ చేస్తాను. నాకైతే బేబీ బాయ్ అయితే పుట్టాడనమాట. వాడికి ఇప్పుడు 1 year ఉంది. సో నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎలా ఉన్నానో అదైతే షేర్ చేస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ అయితే ఉంది. ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్టింగ్ నుంచి పీరియడ్స్, న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్ ఇలా అన్ని టాపిక్స్ అయితే కవర్ చేశాను స్టెప్ బై స్టెప్. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవైతే చూసేయండి. ఇంకా ఈ టాపిక్ వచ్చేసరికి నేను ఆల్రెడీ మన ఛానల్లో దీని గురించి అయితే మాట్లాడాను, కానీ అప్పుడు కొన్ని పాయింట్స్ అయితే మిస్ అయ్యాను అనమాట. సో అవన్నీ కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. అన్నీ ఒక రీలోడెడ్ వీడియో లాగా అనుకోవచ్చు మీరు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ నా పీరియడ్స్ అనేవి స్కిప్ అయింది. సో స్కిప్ అయిన వెంటనే నెక్స్ట్ డేనే చెక్ చేసుకున్నాను అనమాట. చెక్ చేసుకోగానే ఇంకా 2 lines అయితే వచ్చింది కదా. సో ఇంకా అప్పటి నుంచే నేను నార్మల్ మనిషిలాగే ఉన్నాను. అసలు ఏమి సిమ్టమ్స్ అయితే ఎక్కువ కనపడలేదు. సో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసరికి నాకు పీరియడ్ అనేది స్కిప్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మెల్లమెల్లగా ఒక 10-20 days తర్వాత ఏంటంటే నోసియా అనేది స్టార్ట్ అయింది. నోసియా అంటే తెలుసు కదా మీకు, వామిటింగ్ వచ్చేలాగా ఉంటుంది ఆ సెన్సేషన్. సో వామిటింగ్ అయితే అవ్వదు. సో ఇట్లా ఉండేదన్నమాట నాకు స్టార్టింగ్లో. అసలు ఎక్కువ ఫుడ్ అయితే తినాలనిపించేది కాదు. ఎక్కువ నేను కర్డ్ రైసే తినేదాన్ని అనమాట. అది కూడా మధ్యాహ్నం ఒక పూట కొంచెం తింటే ఇంకా నైట్ టైం 2 ముద్దలు కర్డ్ రైస్ అయితే తినేదాన్ని. అసలు ఫుడ్ అనేది తినబుద్ధి అయ్యేది కాదు. 2nd month పడంగానే ఇంకా 3rd వచ్చేసరికి బాగా పుల్లటి తినాలనిపించేది. ఇక్కడ మీకు ఇంకొకటి విషయం అయితే చెప్పాలి. ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి పెద్దవాళ్ళు అందరూ కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువ తినాలి, ఇద్దరు మనుషులు తినేంత తినాలి అని ఫోర్స్ చేస్తారు కదా. అన్నీ స్టెప్ బై స్టెప్ ఇస్తానే ఉంటారు, మాటికి 1 hour అలా అయితే చేయబాకండి. మీకు ఏ టైంలో ఏ మూడ్ని బట్టి తినాలనిపిస్తేనే తినండి. ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో అసలు మనకేం తినబుద్ధి అవ్వదు. సో మెల్లమెల్లగా బేబీ గ్రో అయ్యే బట్టి మనకి ఫుడ్ అనేది తినాలనిపించింది. సో మీకు తినాలనిపిస్తేనే తినండి. సో అదైతే నేను ఒక టిప్ లాగా తీసుకోండి. ఇంకా ఎక్కువ పుల్లటివి ఇష్టపడేదాన్ని. అసలు ఎంత పుల్లటివి అంటే ఒక రోజు అయితే బాగా గుర్తుంది నాకు, కర్రీ తినబుద్ధి కాక మామూలు రైస్లో నిమ్మకాయ పిండుకొని అయితే తిన్నాను. సో అంత పుల్లటి ఇష్టపడేదాన్ని నేను. ఎందుకో ఆ టైంలో అట్లా తినాలనిపించేది. సో ఇంకోటి ఏంటంటే ఇంకా వామిటింగ్స్ అనేవి నాకు చాలా తక్కువ. అసలు రేర్గా వీక్లీ వన్స్ అయితే వామిట్ అయ్యేది. అది కూడా వీక్లీ వన్స్, మంత్లీ ఒక 2-3 సార్లు అట్లా జరిగేది అంతే. ఎక్కువేం అయ్యేది కాదు. ఇంకా తర్వాత హెడ్ ఏక్స్, తల తిరిగినట్టు ఉండడం సినిమాలో లాగా అలా ఏం లేదు. నాకు నార్మల్గానే ఉన్నాను. 4th month ఇంకా పడంగానే మెల్లగా ఆకలి అనేది స్టార్ట్ అయింది. ఇంకా నా ఫుడ్ క్రేవింగ్స్ వచ్చేసరికి నాకేమో నార్మల్గానే స్వీట్స్ అంటే బాగా ఇష్టం. కానీ ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో స్టార్టింగ్ నుంచే అసలు స్వీట్స్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. ఎక్కువ హాట్ తినాలనిపించేది, ఆ క్రేవింగ్స్ వచ్చేదన్నమాట. హాట్వి, మంటవి, మసాలావి, పుల్లటివి ఇలాంటివి తినాలనిపించేది బాగా. సో అది నా ఫుడ్ క్రేవింగ్స్. నెక్స్ట్ ఏంటంటే నా స్టమక్ షేప్ వచ్చేసరికి పొడవుగా ఉందన్నమాట. అంటే ఆడపిల్ల అయితే రౌండ్గా ఉంది అంటారు కదా. సో రౌండ్గా నిండుగా ఉంటుంది ఆడపిల్ల ఉంటే అంటారు పెద్దవాళ్ళు. సో నాకైతే అట్లా లేదు, నార్మల్గా పొడవుగా ఉంది. సో నా స్టమక్ షేప్ వచ్చేసరికి. ఇంకోటి ఏంటంటే బేబీ వచ్చేసరికి ఎక్కువ లెఫ్ట్ సైడ్ కదిలినట్టు అనిపిస్తూ ఉండేది. అంటే మనకి 5th month కంప్లీట్ అయిన తర్వాతే బేబీ మూమెంట్స్ అనేది తెలుస్తాయి కదా. సో అప్పటి నుంచి కొంచెం అప్పటికి కూడా మనకి సరిగ్గా అర్థం కాదు. సో నెలలు నిండే కొద్ది అంటే 7th month 8th month వచ్చేసరికి అప్పుడు బాగా కదులేది మనకి బాగా స్పష్టంగా అర్థమైంది. సో అప్పుడు నాకు తెలిసేది అనమాట, ఎక్కువ లెఫ్ట్ సైడే కదులుతున్నట్టు అనిపించేది. అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ తిరిగి పనుకునేదాన్ని. అంటే మనకి కంఫర్ట్నెస్ అనేది ఉంటుంది. ఎక్కువ 7th 8th month దాకా ఓకే బాగానే ఉంటుందిలే, కానీ ఇంకా ఎక్కువ వెళ్ళే కొద్దీ
కంఫర్ట్‌గా ఉండదు పనుకుంటేసరికి. సో, లెఫ్ట్ సైడ్ గాని, రైట్ సైడ్ గాని ఇలా తిరుగుతూనే ఉంటాం. అట్లా నాకు ఎక్కువ లెఫ్ట్ సైడ్ పనుకుంటే కంఫర్ట్‌గా అనిపించేదనమాట. సో, అది కూడా మిత్ అనేది ఉంది. అంటే ఎక్కువ లెఫ్ట్ సైడ్ పనుకుంటే అబ్బాయి అని అంటారు. సో, ఏమో అది నిజమేనేమో తెలీదు గానీ నాకు మాత్రం లెఫ్ట్ సైడ్ పనుకుంటే కంఫర్ట్‌గా అయితే ఉండేది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా ప్లాజెంటా వచ్చేసరికి యాంటీరియర్ అనమాట నాది. సో, అది కూడా చాలామంది పోస్టీరియర్ అయితే అబ్బాయి, యాంటీరియర్ అయితే అమ్మాయి అని అయితే అంటారు. సో, నా విషయంలో అయితే యాంటీరియర్. కానీ నాకు అబ్బాయి అయితే పుట్టాడు కదా! సో, అదొక్కటే అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆహ్, నా లైన్ అయితే వస్తది కదా స్టమక్ మీద. సో, అదేంటంటే మన బెల్లీ బటన్ దాకా ఉండిపోతే గర్ల్ అంటారు. సో, నాకైతే రిబ్స్ దాకా మొత్తం స్టమక్ మొత్తం లైన్ అయితే వచ్చిందనమాట. సో, అది కూడా ఎప్పటి నుంచి మనం నోటీస్ చేయొచ్చంటే 14th వీక్ అప్పటి నుంచే స్టార్ట్ అయిద్ది మెల్లగా. సో, అది మన రిబ్స్ దాకా ఇక్కడ దాకా వచ్చేస్తే లైన్ బేబీ బాయ్ అని అయితే అంటారు. సో, నా విషయంలో కూడా అంతే రిబ్స్ దాకా అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇలా నెక్ దగ్గర అయితే బ్లాక్‌గా పిగ్మెంటేషన్ లాగా వచ్చేసింది. అంటే ఇక్కడంతా కూడా నాకు నార్మల్‌గా అయితే అలా ఉండదు. కానీ ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే నల్లగా ఇట్లా ఒక షాడో లాగా వచ్చేసిందనమాట. సో, ఏంటి ఇలా అవుతుంది అని నేను కూడా అప్పుడు చాలా భయపడి గూగుల్‌లో చెక్ చేశాను. సో, అట్లానే వస్తదంట ప్రెగ్నెన్సీలో మన హార్మోన్స్ వల్ల. సో, నాకైతే అట్లా నల్లగా అయితే వచ్చింది. ఇంకోటేంటంటే బేబీ హార్ట్ బీట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఈ మిత్స్‌లో. సో, నా బేబీకొచ్చేసరికి స్టార్టింగ్‌లో 152 బీపీఎం అయితే ఉంది ఫస్ట్ స్కాన్ అప్పుడు. ఇంకా తర్వాత ఎప్పుడు స్కాన్‌కెళ్ళినా కూడా 132, 140 అలా 140 బిలోనే ఉందనమాట హార్ట్ బీట్ కూడా. సో, అట్లా హార్ట్ బీట్ తక్కువ ఉన్నా కూడా బేబీ బాయ్ అని అంటారు కదా! సో, నా విషయంలో కూడా అంతే హార్ట్ బీట్ అయితే తక్కువ ఉంది ఎవ్రీ స్కాన్‌కెళ్ళినప్పుడు కూడా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బేబీ బంప్. సో, మన బేబీ బంప్ అనేది కొంచెం హెవీగా కనిపిస్తే బేబీ గర్ల్ అని అయితే అంటారు. సో, నాకేంటంటే మీడియంగా ఉండేది. అంటే హెవీగా లేదు, లోగా లేదు. సో, అది మెయిన్‌గా ఏంటంటే మన వెయిట్‌ని బట్టి కూడా ఉంటది. అంటే ఎక్కువ వెయిట్ ఉంటే కొంచెం ఎక్కువగా నిండుగా కనిపించదు కదా! సో, నేనేంటంటే నార్మల్‌గా ఉండేది నాకు బంప్ కూడా. సో, 9th మంత్ వచ్చేసరికి కొంచెం కనిపిస్తా ఉండేది హెవీగా. సో, ఇది నాకు మీడియంగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువ నిండు నెలలు నిండిపోతే బేబీ గర్ల్ అనే అంటారు. అంటే నాకు కూడా చాలామంది ఆడపిల్ల పుట్టిద్దని అయితే అనుకున్నారు అప్పుడు. సో, నాకైతే అట్లా అవ్వలేదు. కరెక్ట్‌గా నిహాన్ అయితే 9 మంత్స్ కంప్లీట్‌గా ఉన్నాడు. సో, 9 మంత్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే 10th మంత్ పడంగానే అయితే డెలివరీ అయితే అయింది నాకు. సో, అది కూడా చాలామంది అంటారు మగపిల్లాడైతే తొందరగా డెలివరీ అయిపోయిద్ది, ఆడపిల్ల అయితే చాలా లేట్‌గా అయిద్ది అని అయితే అంటారు. సో, నా విషయంలో అయితే అట్లా జరగలేదు. నిహాన్ అయితే కంప్లీట్‌గా 9 మంత్స్ అయితే ఉన్నాడనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివ్‌నెస్. అసలు మగపిల్లోడైతే యాక్టివ్‌గానే ఉండరసలు. నీరసంగా వేలాడబడతా అసలు యాక్టివ్‌గానే ఉండరు. ఆడపిల్ల అయితే హుషారుగా ఉంటే చక్కగా ఉంటారు నిండుగా అని అయితే చెప్తారు కదా! సో, నా విషయంలో అయితే అసలు అట్లా ఏం లేదు. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మొత్తం నేను చాలా ఫ్రీగా యాక్టివ్‌గా అయితే తిరిగాను. ఎంత యాక్టివ్‌గా అంటే అసలు ఇంట్లో పనులు కూడా ప్రతీదీ నేనే చేసుకున్నాననమాట. సో, అంత యాక్టివ్‌గా అయితే ఉన్నాను నా ప్రెగ్నెన్సీ మొత్తంలో. సో, ఇట్లా నా సిమ్టమ్స్ అన్నీ మీకైతే చెప్పాననమాట. ప్రతి ఒక్క పాయింట్ అయితే క్లియర్ చేశానని అయితే అనుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి ఎపిసోడ్‌లో అయితే కలుద్దాం.